సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. డే 3కి అయితే నేను రెడీ అయిపోయాను. సో డే 3 2 పార్ట్స్ ఉంటుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. బికాస్ మార్నింగ్ కూడా పూజ ఉంది కాబట్టి 2 పార్ట్స్ చేసాము. యాక్చువల్లీ పూజ ఒకటే ఉంది, బట్ మేము టెంపుల్స్కి అయితే వెళ్ళాము. సో అది కూడా పెట్టాలి కాబట్టి 2 పార్ట్స్ అయిందనమాట. సో మా మమ్మీ అయితే పూజకి అంతా ప్రిపేర్ చేసేసారు, ఇక్కడ అరేంజ్ చేసేసారు. ఇంకా లేట్ చేయకుండా పూజకి అయితే వెళ్ళిపోవాలి. ఈ వ్లాగ్లో మీకు మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ మొత్తం కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే, చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం వినాయకుడికి అయితే పూజ చేసుకుంటాం. పూజ చేసుకున్న తర్వాత లోపల సీతారామ లక్ష్మణులు ఉంటారు, వాళ్ళకి కూడా పూజ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఆంజనేయ స్వామి ఉంటారు సపరేట్గా, ఆయనకు కూడా పూజ చేసుకుంటాం అనమాట. ఈ టెంపుల్కి వస్తే లైక్ ఈ 3 దేవుళ్ళకి పూజ చేసుకుంటాం. అండ్ బయట అయితే ఈ ఆంజనేయ స్వామి ఉంటారు. డెకరేషన్ చూడండి ఎంత బాగా చేశారు కదా. అండ్ అలాగే పక్కన ఉత్సవ విగ్రహాలు పెడతారు, ఇదన్నమాట. చాలా బాగుంది కదా. సో మేమైతే టైం ఎందుకు వేస్ట్ చేయడం అని ఒక 3 to 4 టెంపుల్స్కి అయితే వెళ్ళాము. సో మా ఇంటి దగ్గర అంటే కొంచెం దూరంగా ఉన్న టెంపుల్స్కి అయితే వెళ్ళాము. లైక్ మేము ఆల్రెడీ చూసాం ఆ టెంపుల్స్, తన కోసం వెళ్ళామన్నమాట. తను చూడలేదు, చాలా దూరం నుంచి వచ్చింది కదా అని కొంచెం ఫేమస్ టెంపుల్స్కి అయితే తీసుకొని వెళ్ళాము. మార్నింగ్ నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, సో అందుకే నేను బొబ్బట్లు కొనుక్కున్నాం అనమాట. అదైతే తినుకుంటున్నాము. అది తింటూ వేరే టెంపుల్స్కి అయితే వెళ్ళాము. లైక్ 2 టెంపుల్స్ వరకు ఏం తినలేదు, చాలా ఆకలేస్తుందని అవి కొనుక్కొని తినేసాం. నెక్స్ట్ మేము వెళ్ళేది ఒక చాలా పెద్ద టెంపుల్. లైక్ వీకెండ్స్ వస్తే చాలామంది వెళ్తారు, లైక్ ఎంజాయ్ చేయడానికి అనమాట. ఆ టెంపుల్ అయ్యప్ప స్వామి టెంపుల్ అంటారు ఇక్కడైతే. సో ఆ టెంపుల్కి అయితే మేము వెళ్తున్నాము. ఆ టెంపుల్ చాలా బాగుంటుంది. నేను కొన్ని ఇయర్స్ అయింది వెళ్ళక, లైక్ మేము ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో వెళ్ళాము. మేబీ లైక్ 8 years or 8-9 years అవుతుంది ఆ టెంపుల్కి వెళ్ళక. చాలా 8-9 years బ్యాక్ వెళ్ళాను. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చూద్దాం ఎలా ఉంటుందో టెంపుల్ లోపలికి వెళ్ళాక. ఈ టెంపుల్ లైక్ లోపల చాలా ఏమంటారు, లైక్ అన్ని దేవుల్ని పెట్టారనమాట చూడ్డానికి. లైక్ ఎగ్జిబిషన్లో పెడతారు కదా, అలా ఎలా చెప్పాలి నాకు తెలీదు. సో చూడండి. అండ్ అది పైన శివుడు ఉన్నారు కదా, కిందికి వెళ్తే శివ టెంపుల్ ఉంది. అండ్ ఆ శివుని టెంపుల్ రౌండ్గా, దాని చుట్టూరుగా శక్తిపీఠాలు అయితే పెట్టారు. నేను వెళ్ళక ఒక 8 years అవుతుంది కాబట్టి చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది టెంపుల్ అయితే. సో మేము అక్కడి నుంచి ఇంకా పైకి వచ్చేసి ఈ శివుడు దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాలంటే లోపల పైకి వేరే ఎంట్రన్స్ ఉందన్నమాట, అక్కడి నుంచి అయితే వెళ్ళాము. ఎంట్రన్స్లోనే మాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, రామలక్ష్మణులు హనుమంతుని తోకలో పడుకున్నట్టు బాగా చేశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఆర్కిటెక్చర్. లైక్ ఆయన తోకలో వీళ్ళు ఇలా పడుకోవడం అదంతా బాగా పెట్టారు. చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా ఈయనెవరో నాకు తెలీదు, బాగా చెప్పేస్తున్నాను. అక్కడి నుంచి బయటికి వచ్చాక మాకు కృష్ణుడివి అవతారాల్లో జరిగిన కొన్ని సన్నివేశాలు అయితే కనిపించాయి, అవన్నీ చూశాను. నాకు అన్నీ తెలీదు, జస్ట్ ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చాను, కొన్ని తెలుసు. నెక్స్ట్ అలా వెళ్తూ ఉంటే మాకేం కనిపించాయి, ఇంకా మ్యాక్సిమం కృష్ణుడివి రాముడివి ఉన్నాయి. కొంచెం దూరం లోపలికి వెళ్తే లైక్ హార్స్ అండ్ కౌ, సారీ తెలుగు రావట్లేదు, కొన్ని గుర్రాలు ఆవులు కనిపించాయి. నెక్స్ట్ అలా ఆ సింహం నోట్లో నుంచి వెళ్ళాలన్నమాట. ఇదైతే చాలా బాగుంది, చిన్నపిల్లలకి చాలా నచ్చుతుంది, నాకు కూడా నచ్చింది అఫ్కోర్స్. లోపలికి వెళ్తే మాకు రైట్ సైడ్ ఒక టైప్ ఆఫ్ వ్యూస్, వ్యూస్ కాదు ఏమంటారు, ఒక టైప్ ఆఫ్ థీమ్స్ అలా, అంటే ఒక కాణిపాకం, షిరిడి అలా కనిపించాయి. ఇంకో సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయన్నమాట. సో మేము అవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాము.
జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్వుగ్రనేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాసం మహాభానులింగం మహాభద్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్రసుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపురమహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ఓం నమః సోమాయ చ సౌమ్యాయ చ భవ్యాయ చ భాగ్యాయ చ శాంతాయ చ శౌర్యాయ చ యోగాయ చ భోగాయ చ కాలాయ చ సో యా ఫైనల్గా అయితే వచ్చేసాం బయటికి. ఇది లాస్ట్ కేదార్నాథ్ అంట. నేను చూసిన కేదార్నాథ్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. నేను రియల్గా కేదార్నాథ్ చూసా కాబట్టి డిఫరెన్స్ ఉందని చెప్తున్నాను. అండ్ ఇలా అయితే మేము ఎగ్జిట్ అయితే అయిపోయాము. ఇంకా ఎగ్జిట్లో ఇది లాస్ట్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్కి జస్ట్ చిన్న గేట్ లాగా ఉంటుంది. అక్కడ నుంచి బయటకు వస్తే మనము శివుడు ఇందాక చూసాం కదా పెద్దది, అక్కడికి వస్తామన్నమాట. అక్కడ ఫొటోస్ తీసుకొని ఇంకా మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. అక్కడ కూడా వ్యూ చాలా బాగుంది. లిటరలీ ఇంత పెద్ద శివుడి దగ్గర ఫోటో తీసుకుంటే ఎంత బాగుంటుంది కదా ఆ వైబ్ అదంతా. సో నేనైతే కొన్ని క్లిప్స్ తీసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి అక్కడే దగ్గరలో వేరే టెంపుల్ ఉంది, మేము దానికి కూడా వెళ్ళాము. సో ఫైనల్గా మా డే ఇలా టెంపుల్స్తో పాజిటివ్ వైబ్తో అయితే డే ఎండ్ చేసిన. ఇంకా నైట్ ఫెస్టివల్ ఉంది. నెక్స్ట్ మాకు ఒక పీచు మిఠాయి కనిపించింది అనమాట ఊరి పండుగలో. నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా, మళ్ళీ ఇప్పుడు తిన్నా. నాకు చాలా బాగా అనిపించింది. కోర్స్ మీకు కూడా మెమరీస్ ఉంటాయి కదా పీచు మిఠాయితో. ఉంటే షేర్ చేసుకోండి కమెంట్స్లో. సో ఇదన్నమాట మన వ్లాగ్. మళ్ళీ డే 3 సెకండ్ వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ గైస్, టేక్ కేర్.